నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందన్న మంత్రి కొల్లు రవీంద్ర. దేవాలయ భూములు కబ్జా చేశారంటూ పేర్ని నానిపై తీవ్ర ఆరోపణలు. సామాజిక వికాసానికి గొప్ప ఆవిష్కరణలను అందించిన మహనీయుడు భగవాన్ విశ్వకర్మ. చేతి వృత్తుల అధిదేవుడికి పూజాదికలు నిర్వహించిన వైసీపీ నేతలు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో వివిధ పనులపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్ష. రుడా ఉపాధి నిధులతో ఏటిగట్టు రహదారి అభివృద్ధికి చర్యలు. వైసీపీది అబద్దాలు విద్వేషాలతో కూడిన దిగజారుడు రాజకీయమని, అబద్దాలను ప్రచారం చేయడమే ఆ పార్టీ జెండాగా, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే జగన్ ఎజెండాగా పెట్టుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతుంటే దానిపై వైసీపీ నాయకులు సోషల్ మీడియా, సాక్షి పత్రిక ద్వారా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో మాజీ మంత్రి పేర్ని నానిపైన ఆయన నిప్పులు చెరిగారు. దిగజారుడు రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ. వైసీపీకి ఉన్నటువంటి సిద్ధాంతమే అబద్దాలు చెప్పడం, విష ప్రచారం చేయటం. మరి గతంలో మనం చూసాం వాళ్ళ యొక్క సంస్కృతి, సంస్కారం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కోర్టులు తప్పుపడితే జడ్జిల మీదే తప్పుడు కామెంట్లు పెట్టించడం, సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు అసత్య ప్రచారాలు చేయటం. సొంత బాబాయ్ హత్య జరిగితే ఆ హత్య ఎవరు చేశారో ఇవాళ అందరికీ తెలుసు. నారాసుర రక్త చరిత్ర అంటూ విష ప్రచారం చేశారు ఆ రోజు. ఇవాళ అవన్నీ కూడా బయటకు వచ్చి సొంత చెల్లిని, బాబాయ్ కూతుర్ని, ఎలాంటి వాళ్ళ క్యారెక్టర్ మీదే అసాసినేషన్ చేసినటువంటి సందర్భం చూస్తే ఇంతకంటే నీచమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉండరేమో ఈ ప్రపంచంలో నాకు తెలిసాక. సొంత బాబాయిని హత్య చేయించారు. ఆ హత్య నెపాన్ని ముందుగా నారాసుర రక్త చరిత్రను చంద్రబాబు నాయుడు గారు వేయాలని ప్రయత్నం చేశారు. తర్వాత వాస్తవాలు బయటకు వచ్చి మాట్లాడిందని చెప్పి బాబాయ్ చెల్లి మీదే మరి వాళ్ళ భర్తే చేశాడని చెప్పి ప్రచారం చేశారు. సొంత చెల్లి మీద చూసాం ఆ సోషల్ మీడియాలో సాక్షిగా ఎంత దారుణంగా వాళ్ళు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పింక్ డైమండ్ గురించి ఎలాంటి రాజకీయాలు చేస్తారో చూసాం. చివరికి అది చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేశారు. వైసీపీ పార్టీ అంటేనే ఒక ఫేక్ పార్టీ. కోర్టులో వేస్తే మళ్ళీ అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్లే గవర్నమెంట్ రాగానే వాళ్ళు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యావత్ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు కళ్ళుగా తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తే ఇవాళ సాక్షి పేపర్ వేదికగా లేదంటే సోషల్ మీడియా వేదికగా ఎలాంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తారో మనం చూస్తా ఉన్నాం. అమరావతి రాజధానిని ఏ రకంగా మీరు చేయాలో చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇవాళ అదంతా కోలుకుంటుంది. అలాగే విశాఖపట్నం పెట్టుబడులు పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి మీద అక్కడ మీరు నీచమైనటువంటి ప్రచారాలు చేయటం. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నా వాటిని అసత్య ప్రచారాలు చేయటం, ఫేక్ ప్రచారం చేసి లబ్ధి పొందాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి తోడుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో అందరూ పాడైపోవాలా, అందరూ నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీ వైఖరిలో ఎటువంటి మార్పు కనబడతలేదు. మీ పెత్తందారీ పోకడలు అదే రకంగా కొనసాగుతున్నాయి. మీ పెత్తందారీ పోకడలు ఇంకా కూడా ఒక్కొక్క నాయకుడు మాట్లాడతాడు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకడేమో ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి నరుక్కొస్తాం, అట్నుంచి నరుక్కొస్తాం. ఒకడేమో మాట్లాడతాడు రప్ప అంటారేంటి, నరికేయండి అంటాడు. వీళ్ళందరూ కూడా అబద్ధానికి గుడ్డ జగన్ అయితే దానిలో ఒక తాను మా బందరులో ఉన్నటువంటి పేరు నాని కూడా నైట్ కన్ను కొడితే అంట పొద్దునకి లేపేయాలంట. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నాన్ని పెట్టి వాళ్ళు ఏదో సోషల్ మీడియా వ్యక్తులను పంపించి వచ్చినటువంటి వ్యక్తులతో తాగిచ్చి మాట్లాడించినటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడితే దాని మీద అక్కడ కొంతమంది జన సైనికులు వెళ్ళి అతనితో క్షమాపణ చెప్పిస్తే, పొరపాటుని చెప్పానని చెప్పి అతను క్షమాపణ చెప్తే దానికి పేరు నాని గారు మాట్లాడతారు. కులాలు మంచిన రెచ్చగొట్టే కార్యక్రమాలు అంటే అక్కడ చేసింది పార్టీ పరంగా చేశారా లేకపోతే వేరే రకంగా చేశారా? అక్కడ కులం పేరు ఎత్తాల్సినటువంటి అవసరం ఏముంది?
ఆ మాట్లాడిన వ్యక్తి నేను ఫలానా కులం దాని గురించి మాట్లాడా? కానీ ఇక్కడ కులాలు తీసుకొచ్చి ఆ కులాల పేరుతో లబ్ధి పొందాలనే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏంటంటే రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇంత ఒక బఫూన్లా తయారయ్యాడు పేర్ని నాని. బందర్ బఫూన్ వేషాలు వేస్తూ ఏంటో నటన. ఆస్కార్ అవార్డు వచ్చి వీళ్ళకి, ఆస్కార్ ఏమంటారు, భాస్కర్ అవార్డు. ఇంతకంటే కులాలు ఏంటండి, కులం పేర్లు ఏంటండి? అసలు ఎందుకు మాట్లాడాలి వీళ్ళు? ఎవడిచ్చారు మీకు హక్కు? ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ విమర్శలు చేసుకోవడం గతంలో చూసాం. కానీ ఈ రకంగా వ్యక్తుల్ని, క్యారెక్టర్స్ని వీళ్ళతో గురువింద గింజల్లాగా మాట్లాడుతూ ఉన్నారు, పత్తితుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు, అసత్య ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నారు. సామాజిక వికాసానికి గొప్ప ఆవిష్కరణలను అందించిన భగవాన్ విశ్వకర్మ మానవ నాగరికతను కొత్త పుంతలు తొక్కించిన చేతివృత్తుల ఆదిదేవుడిగా పూజలు అందుకుంటున్నారని వైసీపీ నేతలు కొనియాడారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భగవాన్ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటం వద్ద సాంప్రదాయ సిద్దంగా భక్తి శ్రద్దలతో పూజాదికులు నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ లోకానికి వృత్తుల రూపంలో జ్ఞానాన్ని అందించిన మహనీయుడు విశ్వకర్మను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. వృత్తుల మీద అనాదిగా ఈ ప్రపంచాన్ని, మరీ ప్రత్యేకించి భారతదేశాన్ని నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి, లేదా ఈ సమాజానికి నాగరికతని నేర్పినటువంటి విశ్వబ్రహ్మ అంశంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చేతి వృత్తిని నమ్ముకున్న వారికి కనీసం 5 వేళ్లు నోట్లోకి వెళ్ళే పరిస్థితి లేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి ఆ సందర్భంగా చేతి వృత్తిని అంటే విశ్వకర్మ గారి అంశతో వచ్చినటువంటి ఈ విశ్వంలోని చేతి వృత్తి కళాకారులకి బతకాలంటే అయితే చేతి వృత్తి లేదా చదువు. కానీ ఆ చదువుకునేటువంటి, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా వెనుకబాటుతనం, పేదరికం విలయతాండం చేసేటువంటి వాళ్ళ ఇళ్ళ నట్టింట్లో పేదరికం విలయతాండం చేసే పరిస్థితులు ఉంటాయి. మరి ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వాలు ఆదుకోవాలి, వ్యవస్థ ఆదుకోవాలి. వాళ్ళ పిల్లల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వమే అండగా రావాలి. మరి అటువంటి విద్య ద్వారా మాత్రమే కేవలం ఈ పేదరికంలో లేదా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆర్థిక బాధల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ చేతి వృత్తి కళాకారుల యొక్క కుటుంబాల్లో స్థితిగతులు మారాలంటే చదువు ద్వారా మాత్రమే ఆ స్థితిగతులు మారతాయని నమ్మినవాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కడితే నేను మరొక 34 కాలేజీలు కడతానని చెప్పి ఆ రకంగా మీరు జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాలి తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈర్ష్యతో కట్టిన 17 కాలేజీలని మరి ఈ సమాజంలోని పేదలకు ఉపయోగపడే 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి, మీ వందిమాగదులకి దారతత్వం చేయటం అనేది మీ దిగజారుడుతనానికి నిదర్శనంగా. కనీసం ఈ రోజైనా విశ్వకర్మ గారి స్ఫూర్తితో ఇవాళ మీ ఆలోచన మార్చుకుని ఈ 17ని కాకుండా మరొక 34 కాలేజీలను కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పని, ఈ 17 కాలేజీ మీరు 34లు పెట్టే ఓపిక మీకు లేదు, లేదా మీకు మనసు లేదు. కనీసం ఈ 17 కాలేజీలన్నా ప్రజల ఆస్తిగా వదిలేయమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. పురాణాల ఇతిహాసాల ప్రకారం దేవతామూర్తులకు ఎన్నో అద్భుతాలు, ఎన్నో సదుపాయాలు నిర్మించడం జరిగింది. ఈ సదుపాయాలన్నీ కూడా వాళ్ళు దేవతామూర్తులు వారు స్వయాన విశ్వకర్మల వారి ద్వారా పొందడం జరిగింది. అయోధ్య నగరం కావచ్చు, లంకా నగరం కావచ్చు, హస్తినాపురము, ఇలా అనేక రకాలుగా ఎన్నో భవనాలు, కట్టడాలు నిర్మించడం జరిగింది. అంతేకాదు దేవతలు, అసురులు అమృతం కోసం పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో విశ్వకర్మ భగవానుల వారు ఎంతో కీలక పాత్ర వహించడం జరిగింది. విశ్వకర్మ నుంచి పంచబ్రహ్మలు ఉద్భవించడం జరిగింది. మనోమయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ. ఈ 5 మంది బ్రహ్మ ఋషుల నుంచి ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి విశ్వబ్రాహ్మణులు, పంచవృత్తులు చేస్తున్నటువంటి మా విశ్వబ్రాహ్మణులు, స్వర్ణకారులు, శిల్పులు, వడ్రంగులు, కంచరి, కమ్మరి, వీళ్ళు దేవతలంటే ఎవరో, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని టైంలోనే ఒక రాయిని విగ్రహంగా మలిచి అందంగా దానికి గుళ్ళు, గోపురాలు, పూజలు నిర్వహించింది కూడా మా విశ్వకర్మ వంశస్థులే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి వస్తున్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారు ఎత్తేయడం జరిగింది. ఇప్పుడు మాకు పంచవృత్తులు అనేది ఎప్పుడో చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు అందరూ మా కులంలోనే ప్రతి ఒక్కరూ చదువుకొని మళ్ళీ బాగుపడాలనేసి వాళ్ళు మళ్ళీ మంచి స్టేజ్ మాకు పూర్వ వైభవం తెచ్చుకోవాలనేసి మాకు అందరికీ కోరికగా ఉంది. చదువుకోవడం కోసం కనీసం ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ప్రత్యేకంగా ఇవ్వాలనేసి మరియు ముఖ్యంగా తెలియజేసుకుంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలయంలో వివిధ అభివృద్ది పనులపై సమీక్షించారు. 1.25 కోట్లతో డార్మెటరీ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. రుడా ఉపాధి నిధులతో వాడపల్లి నుంచి రావులపాలెం వరకు ఏటుగట్టును అభివృద్ది చేసి భక్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. ఒకళమాత అన్నదాన భవనాన్ని త్వరలోనే వినియోగంలోకి తెస్తామని, ఈ భవనంలో సెంట్రలైజ్డ్ కిచెన్, డైనింగ్ మెటీరియల్స్ నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు. తిరుమల తరహాలో కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి స్లాబ్ విధానంలో భక్తులకు స్వామివారి దర్శనం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడానికి నేను వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా శరవేగంతో పూర్తి చేయడానికి అధికారులు, ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా వారి కృషి వారు చేస్తా ఉన్నారు. ఒక్కలమాత భవనం కూడా తొందరలోనే అది వినియోగులకు తేవాలని తెలియజేయడం జరిగింది. దానికి ఎప్పటికే సెంట్రలైజ్డ్ కిచెన్ కోసం, డైనింగ్ మెటీరియల్స్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు, భారతీయ విద్యా భవన్ వారు కూడా దానికి తగ్గంత ఖర్చు అంతా కూడా వారు ఏర్పాటు చేయడం కోసం కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఆ పక్కనే ఒక డార్మెటరీ కూడా ఏర్పాటు చేయాలి, దానికి కూడా శాంక్షన్ అయి ఉంది. ఈ యొక్క ఒక్కలమాత భవనం పూర్తయిన తర్వాత డార్మెటరీని కూడా టెండర్ పిలిపించి 1,25 లక్షల రూపాయలతోటి డార్మెటరీ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కలమాత భవనం మరొక పక్క ఒక 54 రూములు, 4 డార్మెటరీస్తో కలిపి 12 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర ఫైలు పెండింగ్లో ఉంది. అది క్లియర్ అయిన వెంటనే అక్కడ 54 రూములు, 4 డార్మెటరీస్ వచ్చే విధంగా తొలి విడత రెసిడెన్షియల్ అంటే వచ్చే భక్తులు నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా మొదలు పెట్టించడానికి కృషి చేస్తూ ఉన్నాం. మరి శరవేగంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ జరుగుతున్న అభివృద్ధి వచ్చే భక్తులకు ఏమాత్రం కూడా సరిపెట్టలేని పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రతి శనివారం 7 వారాల వెంకన్న 7 ప్రదక్షిణలు 7 శనివారాలు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తండోపదండాలుగా భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. గత శనివారం సెకండ్ సాటర్డే రావటం చాలా పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయి భక్తులందరూ కూడా 1,00,000 పైగా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా విశేషం. ఏనాడు చూడనటువంటి రికార్డు స్థాయి ఆదాయం కూడా ఆ రోజున దేవాలయానికి భక్తులు అందివ్వడం జరిగింది. కానీ ఇక్కడ దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే గుమ్మాలు వెడల్పు చేయడం ద్వారా భక్తులు ఇబ్బందులు లేకుండా గంటల తరబడి పట్టే దర్శనాన్ని చాలా తక్కువ సమయానికి ఈ యొక్క ఏర్పాట్ల ద్వారా సులువైంది. భక్తులు కూడా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా స్లాట్ల విధానం కింద కూడా తీసుకురావడం జరిగింది. చంటి పిల్లలకి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి, ఆ చంటి పిల్లలతో పాటు తల్లులు కూడా దర్శనం చేసుకునేలాగా ఇంతవరకు ఒక స్లాట్ కింద దర్శనం ఏర్పాట్లు జరిగాయి. తొందరలోనే 2వ స్లాట్ కూడా పెట్టి 2 దశల్లో చంటి పిల్లల తల్లుళ్ళు లేదా గర్భిణీ స్త్రీ ఇటువంటి వారు ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా, సులువుగా దర్శనం అయ్యే విధంగా కూడా కొత్తగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే విషయాన్ని నేను డీసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది. త్వరలోనే 2 స్లాట్ల కింద ఏమాత్రం ఇబ్బందులు పడకుండా చంటి పిల్లల తల్లులు ఫ్రీగా దర్శనం చేసుకునేలాగా ఇక్కడ ఏర్పాట్లు మొదలు పెట్టబోతా ఉన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.